పట్టణంలోని భగత్ సింగ్ నగర్ కాలనీలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు లంకా రాఘవులు అన్నారు. కాలనీ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్యాలయం ఎదుట శనివారం ధర్నా నిర్వహించారు. అధికారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ హోరెత్తించారు. కాలనీ ఏర్పడి ఏండ్లు గడుస్తున్న ఇప్పటి వరకు భగత్ సింగ్ నగర్ కాలనీలో మౌలిక వసతులు లేవని లంకా రాఘవులు అన్నారు. అధికారులు ప్రజాప్రతినిధులు అనేక సార్లు వినవించినా ఇలాంటి ఫలితం లేకుండా పోయిందని అన్నారు. కాలనీలో అన్ని సౌకర్యాలు కల్పించేలా చూడాలని, లేని పక్షంలో ఆందోళన చేపడతామని స్పష్టం చేశారు. భగత్ సింగ్ నగర్ సమస్యలను ప్రభుత్వ నిర్లక్ష్యం. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం భగత్ సింగ్ నగర్ లోని సమస్యలను ఆదిలాబాద్ పట్టణంలోని భగత్ సింగ్ నగర్ వార్డు 16లో ఈ కాలనీ అంతా దళితులు, గిరిజనులు, మైనార్టీలు ఉన్నటువంటిది. 100% రోజు కూలీ చేసుకొని బతికేటువంటి వాళ్ళు. ఈ వార్డు జిల్లా కేంద్రంలోనే అత్యంత వెనుకబడ్డది. అనేక సార్లు పోరాటాలు చేసిన అధికారులు కానీ ప్రజానాయకులు కానీ పట్టించుకోవడం లేదు. ఆ వాడకట్లో కనీసం ఒక్క స్కూల్ లేదు, అంగన్వాడీ లేదు, ఆశా వర్కర్ లేదు, రోడ్లు లేవు, నాలీలు లేవు. ఇట్లా చెప్పుకుంటూ పోతుంటే మరుగుదొడ్లు లేవు, పక్క ఇండ్లు కూడా లేవు. ఇట్లాంటి దారుణమైనటువంటి పరిస్థితి ఈ వాడకట్లో ఉన్నాయి. అందుకని ఇప్పటికైనా కలెక్టర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు పట్టించుకొని సమస్యలను పరిష్కారం చేయాలని వార్డు ప్రజలు కోరుతున్నారు. లేని ఏడల తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు, పోరాటాలు చేస్తాం. కానీ సమస్యలు అనేటువంటి పరిష్కారం అయ్యే వరకు మేము పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం.